హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీని ఎప్పుడు వండేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక గిన్నెలోకి 2 ఎగ్స్‌ని పగలగొట్టుకొని రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా బీట్ చేసుకొని స్టవ్ పై ఒక గిన్నెని పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ మరిగేటప్పుడు ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం గిన్నెని పెట్టుకొని దానిపై ఒక మూతను పెట్టుకొని మళ్ళీ మరొక మూత పెట్టుకొని ఆవిరి పైన ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎగ్ ఉడికిందో లేదో చూసుకోవడానికి చాకుతో గుచ్చితే చాకు అంటుకోకుండా ఉంటే ఎగ్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ పై మరొక గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అవి వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఎగ్ మిశ్రమాన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని నా దగ్గర కొన్ని ఫ్రాన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా యాడ్ చేశాను. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కూర పులుపులుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం మామిడికాయ తురుము కూడా వేసుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ జున్ను ముక్కల కూర రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.